పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య నిర్మాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క నిరీక్షణ మాట విలాపవాక్య గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. ప్రియా కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఏదైనా పాపము నిన్ను వెంటాడుతుందని నువ్వు భయవాందలు చెందినావా? నిన్ను ఎవరైనా వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, వారి వలన నీ జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా ఆనందాన్ని సంతోషాన్ని చూడలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? నీకు నిరీక్షణ ఏంటో తెలుసా? యెహోవా వాత్సల్య కృపగల దేవుడు. ఆయన మనల్ని నిర్మూలం చేయకుండా ఉండ సమర్థుడు. మరికొంతమంది వారి యొక్క శాపాలతో పాపాలతో బాధపడుతుందని ఆందోళన చెందుతూ మా జీవితంలో ఇంకెప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నారేమో. కుమార కుమార్తె, నిరీక్షమైన మాట, దేవుని యొక్క వాత్సల్యత మన పట్ల ఉన్నది. ఆయన వాత్సల్యం మీద నమ్మకుంచి నిరీక్షించుదాం. ప్రభు మనల్ని నిర్మూలం చేయకుండా ఆయన ధైర్యపరచగల సమర్థుడు, లేవనెత్తగల సమర్థుడు. ప్రియ కుమార కుమార్తె, ఈ వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాను. నిన్ను కలవరపడాల్సిన విషయాన్ని బట్టి కృంగిపోక, లేదా నీ ముందు ఒక భయంకరమైన పరిస్థితిని బట్టి నీ జీవితంలో ఇదే చివరి క్షణం అనుకోక, నేను నమ్ముతున్నాను ఆయన మనల్ని ఎన్నడూ కూడా నిర్మూలన చేసే దేవుడు కాదు కానీ ఆశీర్వదించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కాలం గడిచే కొద్ది వారిని వేధిస్తున్నా బాధిస్తున్న ప్రతి కష్టాలను శ్రమలను యేసు నామమున తొలగించండి. నీ కృపాక్షమలతో నింపండి. ఈ ఉదయకాల సమయంలో వారు తలపెట్టే ప్రతి కార్యాలను మీరు నెరవేర్చబడుతున్నాం. దేవానికి వందనాలు. నీ దీవెన నీ ఆశీర్వాదం ప్రతి వారికి దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు యందు నిరీక్షించండి. ఆయన వాత్సల్య గల దేవుడు మీకు బహుకార్యం చేయను గాక. ఆమేన్.